దిక్కుమాలిన పత్రికలు ప్రజాస్వామ్యం కోసం లేదంటే వాళ్ళకి ఏది అవసరం అవుతుందో దానిని ఎంత బాగా ఎలివేట్ చేయగలరు, మిగతా వాళ్ళని డిగ్రేడ్ చేయగలరు అనడానికి ఇంకొక నిదర్శనం. ఈ ఎమ్మెల్యే రైల్వే గౌడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన లవరు ఆవిడ చేసిన ఆరోపణలు ఈ మధ్యకాలంలో అందరూ చూశారు. ఆమెను నిన్న నడి రోడ్డు మీద పరిగెత్తించి కొట్టారు. దానిని ఈ దినం పత్రిక ఏమని రాసుకొచ్చిందంటే, ఉద్యోగినిపై ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరుల దాడి. ఆవిడ ఉద్యోగిన ఆవిడ మామూలు ఉద్యోగి అయితే పోలీసులు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు. ఈ పదం ఊరకనే వాళ్ళ. ఆ వీడియోలు ఖచ్చితంగా మా జోలికి వస్తే మేము ఎవరిని వదలము, మాతో పెట్టుకుంటే ఇదే మీ గతి అని చెప్పడానికి ఆ వీడియోలు కూడా వీళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ లేడీ మీద ఈ తాతం శక్తి నాగేంద్ర అనే అతను లాఠీ తీసుకుని, ఇప్పుడు గుంటూరు జిల్లాలో మనం చూసాం అంబటి రాంబాబు గారి మీద దాడి, దానికి ముందు జరిగిన పరిణామాల్లో కూడా ఇలానే పోలీసులాగా లాఠీలు పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ ఈ ఎమ్మెల్యే అనుచరుడు లాఠీ పట్టుకొని ఆవిడ మీద దాడి చేసి పక్కన ఉన్నవాడిని ఊరోజులు పెట్టి వెళ్ళిపోమని బెదిరించి తరిమి కొట్టారు అని ఈ పత్రికల్లోనే రాశారు. ఈ పత్రికలు ఎందుకు రాశాయంటే, ఇతను మన అధికార పార్టీ అంటే మీకు తెలుసు ఏ పార్టీని, దానికి సంబంధించిన వాడు కాకపోవడంతో ఈ అనుచరుడు ఇలా ఎమ్మెల్యే పేర్లు రాస్తాం, కానీ పార్టీ పేర్లు మాత్రం రాయి. మళ్ళీ అక్కడ కూడా దౌర్భాగ్యం కదా. మనం లాస్ట్ వీక్లోనూ 4 రోజుల క్రితము ఒక వీడియో చెప్పాం కదా, పాతపట్నం ఎమ్మెల్యే ఈ దినం తాలూకు జర్నలిస్టుని పచ్చిబూతులు తిట్టాడు. దాని మీద దౌర్భాగ్యం ఏంటంటే, ఏ పార్టీ కూడా రాసుకోలేని దౌర్భాగ్యంలో ఈ జర్నలిస్టులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యాలకి వాళ్ళకి ఉన్న లాలూచీలు. ఇప్పుడు 2 రోజుల క్రితము అతను వివరణ ఇచ్చాడట. నేను అదే చెప్పాను కదా అప్పుడు, ఇతను వివరణ ఇస్తాడు, పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేస్తాడు, అంతకుమించి ఏం జరగదని. అదే జరిగింది అక్కడ. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు, పాతపట్నం ఎమ్మెల్యే అని రాసుకున్నాడు. అది ఎలా ఉంటే, ఇక్కడ ఈ జనసేనకు సంబంధించి ఎమ్మెల్యే మీద లైంగిక ఆరోపణలు చేయటం కాదు, ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని కూడా చెప్పింది. అవన్నీ అన్ని న్యూస్ ఛానల్స్లో ప్రసారం అయిన తర్వాత కూడా ఇంతవరకు ఆ కమిటీ ఏం చేసిందో తెలియదు. నిజ నిర్ధారణ అంటూ ఆ శివశంకరో ఎవరో ఒక ఆయన బయలుదేరాడు జనసేన తరపునకి. ఆయన ఏం తేల్చాడో తెలియదు. ఒకవేళ తేల్చిన నీకెందుకు చెప్పాలి అనేటట్లయితే, మిగిలిన వాళ్ళు ఎవరికి ఏమి చూపించుకుంటే వీళ్ళకి ఏమైందని రాష్ట్రం అంతా గగ్గోలెక్కినప్పుడు చూసారా మీరు? అసలు గోరంట్ల మాధవ్ది అని ఇంకొక ఆవిడ, గోరంట్ల మాధవ్ది చూడాల్సిన అవసరం ఎవరికి ఏమంటుంది? చూపించిన వాళ్ళకి చూపించుకుంటారు కదా. బట్ రాష్ట్రం అంతా అదే పెద్ద సమస్యలాగా బాధపడ్డారు కదా. మరి ఈ రోజున ఈ బాధితురాలు, అక్కడ బాధితులు ఎవరు లేరు కూడా, ఇక్కడ ఈ బాధితురాలు తనపై దాడి చేసేందుకు, తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పినా పట్టించుకోకుండా ఈరోజు దాడి చేస్తుంటే ప్రేక్షకుల్లాగా పోలీసులు చూశారు. దీన్ని ఏ రాజ్యం అనాలి మరి? ఆయనకేమో మహిళల పట్ల అత్యంత గౌరవం ఉంటుంది. ఉమెన్స్ డే రోజున అద్భుతమైన ప్రవచనాలు చెప్తాం, మనం సూక్తులు చెప్తాం, సూక్తి ముక్తావళి నొక్కి వక్కాణిస్తాం. ఆవిడ మహిళ కాదు మరి, ఉద్యోగిని అనే పదం ఎక్కడుందా డిక్షనరీలో? ఎక్కడుంది? ఉద్యోగే ఉంటుంది. ఉంటే కావాలంటే రాసుకో మహిళా ఉద్యోగి అని. ఇప్పుడు అది కాదుగా ఇష్యూ. ఈ హర్షవీణ మీద దాడి చేసిన విషయాన్ని ఒక్క సాక్షి తప్పితే ఎవరైనా వేసేయాలి అంటే, మీరు చూపించినంత మాత్రాన దాడి కాకుండా పోతే, మనుషులు కాకుండా పోతారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని ఎవరు పిలుస్తారు? ఈ ఎమ్మెల్యేని విచారణకి ఎవరు పిలుస్తారు? కేసు ఎవరు పెడతారు? కళ్ళ ముందే దాడి జరుగుతుంటే, పోలీసుల చేతుల్లో లాఠీ లాక్కొని ఎగబడి తరుగుతుంటే ఈ రాజ్యాన్ని ఏమనాలి? రౌడీ రాజ్యం అని ఒక సినిమా టైటిల్ పెడితే తప్పేముంది? అక్కడ పెట్టొచ్చా? అనొచ్చా? మనం స్టిక్కర్లు వేసుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి ఏదో పథకాల మీద బొమ్మ వేసుకున్నాడు, ఎవడబ్బా సొమ్మనే మనం మాట్లాడేవాళ్ళు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు ఎలా అతికిచ్చారు? ఇది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే చాలా. మీ దగ్గర ప్రాజెక్టులు పొందినటువంటి సంస్థ ఒక న్యూస్ ఛానల్లోనే ఒక సర్వే గురించి ఒక కథనం ప్రసారం చేసింది. అందులో కూటమి ఎమ్మెల్యేలు ప్రతి చోట సిండికేట్ అయి ప్రజల్ని దోచుకుంటున్నారు అని ఆ సర్వే సారాంశం తెలిపింది అని ఆ 2 అక్షరాల ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. మరి అది నిజమే అనుకోవాలా? దీంతో వారికి అడ్డు వస్తే ఏమైనా చేస్తాం.
తమకు మద్దతుగా మాట్లాడితే ఎక్కడికో తీసుకెళ్తాం. తమకి పడని వారి మీద మాట్లాడితే మీ బొమ్మలు రోజంతా అల్లాడిస్తాం న్యూస్ ఛానల్స్లో అనేది క్లియర్ కట్గా కనపడుతుంది కదా. అంటే నిన్నంతా కూడా ఇది సంబరాల్లో మునిగి తేలుతుంటారు, మనం ఏం దాడి చేసినా అప్పుడు పట్టించుకోలే, దాంట్లో కొట్టుకుపోతుంది అనుకున్నారు. బట్ ఆ ఫోటో చూసారా మనవాడు? అతని పేరు తాతంశెట్టి నాగేంద్రట. మామూలుగా పట్టుకున్నాడు స్టిల్ మీద. ఆ లేడీ మీద దాడి మూలన. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మ మీద దాడి చేసినట్టు మీ ప్రతాపము నిధులు సాధించడం మీద చూపించండి, అలానే అభివృద్ధి పనుల మీద చూపించండి. ఇంకా మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోగా, లేదంటే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు నిందితుల్ని లాక్కొచ్చి మీ ముందు నిలబెడతాం, దోషులను ఉరికంబానికి ఎక్కిస్తాం. ఎందుకు సార్ ఈ డైలాగులు? మరి ఇప్పుడు ఆ మహిళ ఈ జనసేన అమాయకపు ఎమ్మెల్యేని ట్రాప్ చేసిందని కదా, ట్రాప్ చేసిన మీద కేసు పెట్టవచ్చు కదా, అని ట్రాప్ చేసింది ఈ అమ్మాయి అని ఎందుకు పెట్టలేదు? ఇలా దాడి చేసి బెదిరిస్తే దీనిని ఏమంటారు? అంటే మనం ప్రభుత్వంలోని అధినేతలకి చెప్తుంటాం కదా, వారానికి ఒకసారి సీరియస్ అవ్వటం, నెలకోసారి ఆగ్రహం వ్యక్తం చేయటం, 3 నెలలకోసారి సమీక్షలు నిర్వహించడం, నెలకోసారి సమీక్షల్లోనే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం, దిశానిర్దేశం చేయటం, పనితీరు మీద అసహనం ప్రదర్శించడం, ఈ కార్యక్రమాలకి ఏదన్నా